హలో అండి, అందరికి వెల్కమ్ టు మై ఛానల్ కాశలక్ష్మి వ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. నేను నిన్న వచ్చేసి రిపబ్లిక్ డే కదండి, యాదగిరిగుట్ట అయితే వెళ్ళాను. చూడండి, ఇలా బస్సులో అయితే ప్రయాణం చేసేసి ఇలా అయితే స్టార్టింగ్ అంటే మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కొండ మీదకి. మెట్ల మీద వద్దు అనుకుంటే ఇలా బస్సులో ట్రావెల్ చేస్తూ యాదాద్రి వరకు వెళ్ళాలండి. యాదాద్రి వరకు వెళ్ళి అక్కడ బస్సు అయితే ఎక్కాలి. చూడండి, ఇది కొండపైకి నడుచుకుంటూ అయితే ఇక్కడ వెళ్ళాలి. చూడండి ఎంతమంది ఉన్నారో, ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. మొత్తం చాలామంది వచ్చారండి. నిన్న రిపబ్లిక్ డే కదా, హాలిడే కదా అని చాలామంది వచ్చారండి. ఇదంతా యాదాద్రికి వెళ్ళే రూట్ అండి. కొంచెం దూరం ఉందండి, 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. చూడండి, అంత మార్గం అండి. ఎంతమంది వచ్చారంటే నిన్న అంతమంది, ఫుల్ రష్ ఉందనమాట. నార్మల్ డేస్లో ఇలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా ఫుల్గా వచ్చింది. ఎవరైనా రావాలి అనుకుంటే వెహికల్ పెట్టుకొని రండి, అది బెటరు. బస్సులో అయితే చాలా ఫుల్గా ఉన్నాయి. నేనైతే చూడండి, ఎన్ని కార్లు ఎన్ని బైకులు ఉంటే దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చేసారండి. ట్రావెల్ చేసి వచ్చి ఇలా యాదాద్రి వరకు అయితే వచ్చేసామండి. యాదాద్రి నుండి ఇక్కడ బస్సులు ఉంటాయి, కొండ మీదకి ఫ్రీ బస్సులు అనేవి ఉంటాయండి. ఇక్కడ ఫ్రీ బస్ అయితే ఎక్కేసి అది కనిపిస్తుంది కదా, కొండ మీదకి అయితే వెళ్తున్నామండి. ఇదంతా మనం వెళ్ళాల్సిన మార్గం అనమాట. చూడండి, అవన్నీ ఏదో రూమ్లు అండి, జరుగుతున్నట్టున్నది, కడుతున్నట్టున్నారు. చూడండి, బస్సులో అయితే ఇలా వెళ్తున్నాము. బస్ అయితే ఫుల్ ఉందండి, రష్ ఉంది. ఇక్కడ ఏదో కడుతున్నారండి బిల్డింగ్స్ అనేవి. కొండ మీదకి అయితే చిన్న చిన్నగా కొండ మీదకి అయితే వచ్చేసాము. చూడండి, మన వచ్చేసిన రూట్ అయితే కనిపిస్తుంది అక్కడ. కొండ మీదకి అయితే వెళ్తున్నాము. అందుకే చూడండి, ఇది ఎంట్రీ అండి. ఎంట్రీలో ఇలా ఉంటుంది. ఇది లగేజీలు పెట్టుకునే స్థలం అండి, చెక్ చేసేది. ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ బస్ అయితే ఇక్కడ ఆపుతుంది. జనాలు చూడండి ఎంతమంది ఉంటారో. అసలు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ అస్సలు ఖాళీగా ఉండదండి. అసలు బస్సులు వస్తూనే ఉంటాయి, జనాలు కూడా అంతే మంది ఉంటున్నారు. అక్కడ ఫుల్ ఉన్నారు. ఇక్కడ బ్యాగులు కానీ మన ఫోన్లు కానీ చెప్పులు కానీ ఇక్కడ పెట్టేసుకొని మన దర్శనానికి అయితే వెళ్ళొచ్చండి. చూడండి, ఉచిత దర్శనం కనిపిస్తుంది. అక్కడ నుండి మేమైతే బయలుదేరాము. దర్శనం అంతా అయిపోయాక ఇక్కడ టికెట్ కౌంటర్ పక్కన లడ్లు ఇస్తారు కదా, దాని పక్కన అక్కడ నుంచి అయితే ఉంది. తర్వాత లడ్లు తీసుకోవడానికి టికెట్ అయితే తీసుకొని లడ్లు అయితే తీసుకోవడానికి వెళ్ళామండి. ఈ వీడియో అంతా మేము దర్శనం అయిపోయిన తర్వాత తీస్తున్నాను. వీడియో అంతా ఇదంతా బయట ఆవరణలో అండి. వీడియో మొత్తం ఇలా ఇలా డిజైన్ చేశారు. ఇంటీరియర్ మొత్తం చూడండి, ఎంత కట్టడం అయితే ఎంత బాగుందో. ఇది వచ్చేసి 150కి 300 రూపీస్ టికెట్ తీసుకొని ఈ మార్గం గుండా అయితే వెళ్ళొచ్చండి. ఈ మార్గం గుండా వెళ్ళి ఇదిగో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇటువైపు కార్నర్లో మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది, అక్కడ నుండి ఎగ్జిట్ అయితే అవ్వచ్చండి. చూడండి, ఇది 150 టికెట్ 300 టికెట్. ఇక్కడ నుండి ఎగ్జిట్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మందిరంలాగా, అక్కడ నుండి అయితే ఎగ్జిట్ ఉంది. మనం అంతా తిరిగేసి వచ్చి చూసిన తర్వాత అక్కడ నుండి ఎగ్జిట్ అవుతాము. ఎంతమంది జనాలు చూడండి, అసలు ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు ఉన్నారు. నేనైతే మొదటిసారి వచ్చానండి యాదగిరిగుట్ట. ఈ గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది, ఇదంతా క్యూ అండి. అక్కడ నుంచి ఉచిత దర్శనం చూశారు కదా మీరు, అక్కడ నుండి ఇదంతా క్యూ వచ్చేసి ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ రావాలి. మొత్తం క్యూ అంతా ఇక్కడ కనిపిస్తుంది కదా రేకుల ముందు, అక్కడ నుండి ఎంట్రీ అవ్వాలండి. ఆ ఎంట్రీ అయిన తర్వాత గోల్డెన్ కలర్ కనిపిస్తుంది, అక్కడ కూడా ఇంకా లోపల చాలా క్యూలు ఉన్నాయండి. లోపల చాలా క్యూలు ఉన్నాయి. నాకైతే తిరుపతి గుర్తొచ్చింది. లోపల ఇంకా చాలా క్యూలు ఉన్నాయి. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఇలా అందరూ అయితే బయట కూర్చొని కాసేపు పులిహోర ఇలా తింటున్నారండి. ఇక్కడ అన్నదానం ఏం లేదండి, ఎవరైనా తెచ్చుకుంటే ఇంటి దగ్గర నుండి తెచ్చుకొని, లేకపోతే దగ్గరలో స్వర్ణగిరి ఉంటుంది, అక్కడ అన్నదానం జరుగుతుంది, వెళ్ళి తినేసేయచ్చు. తర్వాత అంతా అయిపోయినాక మేమైతే కొండ కిందకి అయితే వెళ్తున్నాం అండి. మధ్య మధ్యలో ఇలా పిక్స్ కూడా దిగాము. చూడండి, కొన్ని పిక్స్ అయితే యాదగిరిగుట్ట. మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు టైం చూసుకొని వెళ్ళండి. 1 డే అయితే వెళ్ళి రావచ్చు అండి యాదగిరిగుట్టకి. యాదగిరిగుట్ట రావాలంటే భువనగిరి సెంటర్ పాయింట్ అండి. ఏ ప్రాంతాల నుండి వచ్చినా భువనగిరి అనేది సెంటర్ పాయింట్. అక్కడ నుంచి యాదాద్రి నుండి కొండపైకి వెళ్ళాలి. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే చిన్నపిల్లలను ఇంటి దగ్గర వదిలిపెట్టి మీరైతే రావచ్చు. చిన్నపిల్లలు తీసుకొస్తే ఇబ్బంది పడతారు. చూడండి, మా బాబు ఎలా ఆడేసుకుంటున్నాడో. ఇలా కొండ కిందికి అయితే దిగేసి వెళ్ళిపోతున్నాము. మొదటిసారి చూసారండి, 1 డేలో వెళ్ళొచ్చాము. గుడి అనేది అంటే స్వామివారు అనేది కొండ కింద ఉంటారు. మొత్తం పక్కన ఇలా డిజైన్ చేశారనమాట. చుట్టూ లోపల కానీ చాలా డిజైన్ చేశారండి. మందిరాలు కానీ లోపల రావణాచార్యులు కానీ వేదమాషి ఇలాంటి బొమ్మలు చాలా ఉన్నాయి. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఒక రోజులో రావచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.